రోజు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుణ్ణి కలిగి నడుచుకుంటే, నువ్వు దేవునితో కలిసి నడిస్తే, నువ్వు దేవునితో కలిసి జీవిస్తే. దేవుడు యాకోబుకు తోడై ఉన్నాడు. అందుకే యాకోబు చేసే ప్రతి పనిలో అతడు వర్ధిల్లాడు, సఫలపరచబడ్డాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు చేసిన ప్రతి పనిలో ఆయన వర్ధిల్లాడు. దేవుడు మోషేకి తోడై ఉన్నాడు. ప్రతి విషయంలో మోషే ప్రతి పరిస్థితిని జయించాడు. ఈరోజు అదే దేవుడు మోషేకి తోడై ఉన్నట్లు నీకు నాకు తోడై ఉంటే ఏం జరిగింది? ఎలా జీవిస్తాం మన ఈ లోకంలో? వర్ధిల్లుతూ ఉన్నతమైన స్థితిలో జీవిస్తాం. కారణం తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి. ఆశీర్వాదము బయట లేదు, మనలో ఉంది. హల్లెలూయా. మనలో ఉన్న దేవునిలో ఉంది. హల్లెలూయా. బ్లెస్సింగ్ అనేది దేవుని వలన కలుగుతుంది. ఆ దేవుడు నీ లోపల ఉంటే నీవు బ్లెస్ అవటమే కాదు, నీవు, నీ కుటుంబము, నీ ఇంటి వారు బ్లెస్ అవుతారు. హల్లెలూయా.